ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు కొనసాగించాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానించింది. అసెంబ్లీ తీర్మానానికి కేంద్రానికి పంపుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పేదలకు వ్యతిరేకంగా కేంద్రం కొత్త చట్టం తీసుకువచ్చిందని ఆరోపించారు సీఎం రేవంత్. పాత విధానంలోనే ఉపాధి హామీని కొనసాగించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ప్రస్తుతం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ చట్టము VBG రామ్జీ 2025 పేదల హక్కులను దెబ్బతీసేలా ఉంది. ఈ పథకంపై ప్రధానంగా ఆధారపడ్డ గ్రామీణ ప్రాంత మహిళలు, బలహీన వర్గాల ఉపాధి హామీ లేకుండా చేస్తుంది. కొత్త చట్టం పేదల హక్కులకు వ్యతిరేకంగా ఉంది. ఉపాధి హామీ చట్టం యొక్క అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది. కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉంది. ఇప్పుడు అమల్లో ఉన్న మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంలో దాదాపు 62% మహిళలు కూలీ పొందేవారు. మహిళా సాధికారిత సాధించాలంటే పాత విధానం పునరుద్ధరించాలి. మహాత్మా గాంధీ పేరును ఈ పథకం నుంచి తొలగించడంతో గాంధీ స్ఫూర్తిని నీరుగార్చినట్లయింది. కాబట్టి మహాత్మా గాంధీ గారి పేరును పునరుద్ధరించాల్సిందిగా ఈ సభ తీర్మానం చేస్తుంది. ఇప్పుడున్న పనుల జాబితాను యథావిధంగా కొనసాగించాలి. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని ఈ సభ తీర్మానం ప్రవేశపెడుతుంది. అధ్యక్ష.